జిల్లా జగ్గంపేటలో శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొద్దిరెడ్ల సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బొద్దిరెడ్ల సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదా అని సుబ్బారావు ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన సమావేశంలో మీ యువ నాయకుడు వయసును మించి మా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పక్కనున్న మీరు ఇది తప్పు అని చెప్పలేరా అని ప్రశ్నించారు. నా స్థాయి అందరికీ తెలుసునని మా తల్లి 2 సార్లు ఎంపీటీసీగా చేయడం జరిగిందన్నారు. మీ గ్రామంలో మీ స్థాయి ఏంటో ఇకనైనా తెలుసుకుని ఎదుటి వారిపై విమర్శలు చేయాలని ఘాటుగా సూచించారు. అదేవిధంగా పెద్దలను గౌరవించాలని సంస్కారం మీ యువ నాయకుడికి నేర్పించాలని సూచించారు. అలాగే కరటూరి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ, బొడ్డేటి సుమన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వల్లి, తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్, వీరాబత్తుల జగన్ తదితరులు పాల్గొన్నారు. మీ స్థాయి ఏమిటో మీరు చూసుకోండి ఒకసారి. మా స్థాయి అయితే మాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు బొద్దిరెడ్ల తాతారావు గారు 1914 గారి కాడి నుంచి రాజకీయం చేయడం తెలుసు. కావాలితే మీరు తెలుసుకోండి. మా స్థాయి అయితేని 2 సార్లు ఎంపీటీసీ చేశారు మా మదరు. రాజకీయంగా మేము మా కుటుంబం పంతం చంద్రబాబు గారి కాడి నుంచి ఉంది, తోట సుబ్బారావు గారి కాడి నుంచి ఉంది. మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని రాజా గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఇకపోతే కోడి పందాలు లయ్యి అని మాట్లాడాడు ప్యాకెట్. సాంప్రదాయ క్రీడ అది. పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు. అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు. అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా. ఇకపోతే ఇసుక అని చెప్పేసి ఏదో మాట్లాడాడు మాఫియాని. ఇసుకేటి గవర్నమెంట్ ఫ్రీ చేసింది. మీ ప్రభుత్వంలాగా వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా, ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యులకు అందకూడదన్న ఆలోచన ఏం పెట్టుకోలేదు. ప్రతి మీ పార్టీ కార్యకర్త దోలుకుంటున్నాడు. చూసుకోండి ఒకసారి. ఏలేరు ఇసుక కానీ గోదావరి ఇసుక కానీ ఎక్కడా కూడా ఫ్రీ ఇసుక అందరూ దోలుకుంటున్నారు. కాబట్టి రాజా గారు తెలుసుకుని మీ స్థాయి ఏటో మీరు తెలుసుకుని, మీ గ్రామంలో మీ స్థాయి ఏటో తెలుసుకుని మీరు ఎదటి వాళ్ళని మాట్లాడడం కూడా మీ స్థాయి చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తూ, పక్క పార్టీని కానీ పక్క వ్యక్తులను కానీ విమర్శించడం కరెక్ట్ కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే స్నేహపూర్వకంగా ఉండాలి రాజకీయం అన్నాడు. మరి పక్క పార్టీయే మా నాయకుడిని విమర్శించేటప్పుడు నువ్వు పక్కనే కదా ఉన్నావు. ఇది తప్పు అని నువ్వు చెప్పచ్చు కదా మీ నాయకుడికి. అంటే పెద్దవాళ్ళందరూ ఇంక రాజకీయంగా పనికిరారు, చేదత్వం అంటాం, లేకపోతే వయసు మీరిపోయిందని చెప్పడం. గతంలో కూడా పెద్ద ఆయన అన్నాడు, రాజకీయ పార్టీలు అన్నదే ప్రతి పార్టీలు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు. వైసీపీ నాయకుడే మాజీ శాసనసభ్యులు వాళ్ళ ఫాదర్ని కూడా అన్నాడు, ఇంటికాడ కూర్చోవచ్చు కదా, తిరుగుతున్నాడు ఏంటని. కాబట్టి పెద్దలను కూడా గౌరవించడం మీ నాయకుడిని నేర్పండి. ఇంకా సంస్కారం, మీ యువ నాయకుడి సంస్కారం అంటున్నారు, కరెక్టే. మీ యువ నాయకుడు మీ ముందు ఏం మాట్లాడాలో మీరు ఒకసారి చూసుకోండి. గతంలో చూసుకున్నట్టయితే మా యువ నాయకుడు మేమందరం మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. ఏమని? పుష్కర ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం అని పేరు పెట్టారు, దీన్ని తొలగించాలి, పేరు తొలగించాలని చెప్పేసి అని మా కార్యకర్తలందరూ కూడా మహానాడులో తీర్మానం చేస్తే మా యువ నాయకుడు సంస్కారవంతంగా అందరినీ కూడా ఖండించి ప్రెస్ వారు కూడా ఉన్నారు, ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు. పెద్ద ఆయన పేరు పెట్టారు, ఆ పేరుని తొలగించడానికి కుదరదు, ఆ పేరుని అలాగా ఉంచండి, దాని తీర్మానాన్ని తిరస్కరించానని చెప్పేసి అని ముక్త కంఠంతో అందరినీ కూడా ముక్త కంఠంతో మినీ మహానాడు మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాడు. అది మా నాయకుడికి పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం, సంస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది. దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు. మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల రాజా అట
ఆయన చెప్పడం జరిగింది, స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసి అని అన్నాడు. స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా? సామాన్యుడు ఏమీ విమర్శించకూడదా? మీరు వయసుకు మీరి పెద్ద ఆయన్ని మీ నాయకుడు విమర్శిస్తుంటే ఇది తప్పు, పెద్ద ఆయన మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏటో మీరు చూసుకోండి ఒకసారి. మా స్థాయి అయితే మాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు బొదిరెడ్ల తాతారావు గారు 1914 గారి కాడి నుంచి రాజకీయం చేయడం తెలుసు. కావాలితే మీరు తెలుసుకోండి. మా స్థాయి అయితేని 2 సార్లు ఎంపీటీసీ చేశారు మా మదరు. రాజకీయంగా మేము మా కుటుంబం 19 చంద్రబాబు గారి కాడి నుంచి ఉంది, తోట సుబ్బారావు గారి కాడి నుంచి ఉంది. మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని రాజా గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఇకపోతే కోడి పందాలు లయ్యి అని మాట్లాడాడు ప్యాకెట్. సాంప్రదాయ క్రీడ అది. పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు. అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు. అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా. ఇకపోతే ఇసుక అని చెప్పేసి ఏదో మాట్లాడాడు మాఫియాని. ఇసుకేటి గవర్నమెంట్ ఫ్రీ చేసింది. మీ ప్రభుత్వంలాగా వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా, ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యులకు అందకూడదన్న ఆలోచన ఏం పెట్టుకోలేదు. మీ పార్టీ కార్యకర్త దోలుకుంటున్నాడు. చూసుకోండి ఒకసారి. ఏలేరు ఇసుక కానీ గోదావరి ఇసుక కానీ ఎక్కడా కూడా ఫ్రీ ఇసుక అందరూ దోలుకుంటున్నారు. కాబట్టి రాజా గారు తెలుసుకుని మీ స్థాయి ఏటో మీరు తెలుసుకుని, మీ గ్రామంలో మీ స్థాయి ఏటో తెలుసుకుని మీరు ఎదటి వాళ్ళని మాట్లాడడం కూడా మీ స్థాయి చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తూ, పక్క పార్టీని కానీ పక్క వ్యక్తులను కానీ విమర్శించడం కరెక్ట్ కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే స్నేహపూర్వకంగా ఉండాలి రాజకీయం అన్నాడు. మరి పక్క పార్టీయే మా నాయకుడిని విమర్శించేటప్పుడు నువ్వు పక్కనే కదా ఉన్నావు. ఇది తప్పు అని నువ్వు చెప్పచ్చు కదా మీ నాయకుడికి. అంటే పెద్దవాళ్ళందరూ ఇంక రాజకీయంగా పనికిరారు, చేదత్వం అంటాం, లేకపోతే వయసు మీరిపోయిందని చెప్పడం. గతంలో కూడా పెద్ద ఆయన అన్నాడు, రాజకీయ పార్టీలు అన్నదే ప్రతి పార్టీలే ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు. వైసీపీ నాయకుడే మాజీ శాసనసభ్యులు వాళ్ళ ఫాదర్ని కూడా అన్నాడు, ఇంటికాడ కూర్చోవచ్చు కదా, తిరుగుతున్నాడు ఏంటని. కాబట్టి పెద్దలను కూడా గౌరవించడం మీ నాయకుడిని నేర్పండి. ఇంకా సంస్కారం, మీ యువనాయకుడి సంస్కారం అంటున్నారు, కరెక్టే. మీ యువనాయకుడు మీ ముందు ఏం మాట్లాడాలో మీరు ఒకసారి చూసుకోండి. గతంలో చూసుకున్నట్టయితే మా యువనాయకుడు మేమందరం మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. ఏమని? పుష్కర ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం అని పేరు పెట్టారు, దీన్ని తొలగించాలి, పేరు తొలగించాలని చెప్పేసి అని మా కార్యకర్తలందరూ కూడా మహానాడులో తీర్మానం చేస్తే మా యువనాయకుడు సంస్కారవంతంగా అందరినీ కూడా ఖండించి ప్రెస్ వారు కూడా ఉన్నారు, ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు. పెద్ద ఆయన పేరు పెట్టారు, ఆ పేరుని తొలగించడానికి కుదరదు, ఆ పేరుని అలాగా ఉంచండి, దాని తీర్మానాన్ని తిరస్కరించానని చెప్పేసి అని ముక్త కంఠంతో అందరినీ కూడా ముక్త కంఠంతో మినీ మహానాడు మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాడు. అది మా నాయకుడికి పెద్దల మీద ఉన్నటువంటి గౌరవం, సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి. ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో, బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను ఆయనకి, నా నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను. చాలా చిత్రంగా మాట్లాడాడు. కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంపేట నియోజకవర్గాన్ని వదిలేసి సీతానగరాన్ని వదిలేసి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే పెద్దగా ఇప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు. ఈ మధ్యలో ఏదో పదవి ఇచ్చారులో ఉంది అతనికి, ఈ మధ్యలో కనపడుతున్నాడు. ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు. అభివృద్ధిలో అవినీతి కనపడకపోవడం ఏంటి? మావిడాడు మట్టి గురించి చెప్పు. మావిడాడు మట్టి సొంత చేలో మట్టి తోలుకుంటే నీకు నొప్పేటి? మైనింగ్ బిల్లు ఉంది కదా, మైనింగ్ కడుతున్నారు కదా, కావాలతో ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చి. లేదు తప్పు చేస్తున్నారు, అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా, మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా, ఏంటి ఇది ఎలా జరుగుతుందని ఒకసారి వివరణ ఇచ్చుకోండి. మీరు అక్కడ మైనింగ్ బిల్లు ఉంది, సొంత చేలో దోలుతున్నారు, కావాలతో ఒకసారి చెక్ చేసుకోండి. మైనింగ్ వాళ్ళు మీరే అడగండి.
ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన, మా చంటిబాబు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు, ఆ చెరువు కూడా వేయిందండి. ఆ రోజే కోర్టులో వేసాము, కోర్టులో నడుస్తుంది, హైకోర్టులో వేయడం జరిగింది, కోర్టులో నడుస్తుంది. కోర్టులో విషయం గురించి మనం మాట్లాడకూడదు, అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ఆ గతంలో చంటిబాబు గారు చేశారు, మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి అడుగుతాడు ఆయన. ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కాబట్టి ఈయనే ఏంటంటే ఆ చెరువు కూడా పెట్టండి అని ఆయన అడగచ్చు, ఈ శ్రీనివాస్ గారు. ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు. కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది, దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, దీనికి 274 సర్వీస్ నెంబరు కరెంటుకి, దాదాపుగా 14,79,000 ఎంతో కరెంటు బిల్లు బకాయి పెట్టాడట. ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ. అయ్యా, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడం, కరెంటు బిల్లు ఎగ్గొట్టడం, ఇది అవినీతి చేయడం, దుర్వినియోగం చేయడం అంటే. మీరు చెప్తున్నారు అవినీతి కనపడలేదా అని. అవినీతి ఎక్కడుందో నువ్వు ప్రశ్నించడానికే కదా నువ్వు ఉంటా ప్రతిపక్షంలోని. నీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు? ప్రశ్నించడానికి ఇచ్చారు, అంతేగాని కాకినాడ పోయి తొంగుంటామని కాదు నీకు ఇస్తా. ఇకపోతే ఆ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి అడ్డు పెట్టుకుని ఇతను అక్కడ ఒక ప్లాంట్ ఆడుతున్నానని మూసేయడం జరిగింది. అంటే అధికారంలో ఉండని చెప్పు, లేకపోతే ఆ నిధులు ఏదో వచ్చినని చెప్పు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాడు. ఈయన గతంలో ఇతను చిత్రమట, గతంలో లయన్స్ క్లబ్ వాళ్ళు లైట్లు ఇచ్చారట. లైట్లు ఇస్తే పంచాయతీ ఎలక్షన్కే వార్డులో పంచిపెట్టాడట ఈయన లైట్లు. ఓట్లు వేయండి, లైట్లు అని చెప్పేసాను. మీరు అలాంటి చారిటబుల్ ట్రస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శ చేస్తున్నారు. మీరు చేసింది ఏంటి? చారిటబుల్ ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఒక పక్కన విద్యుత్ దుర్వినియోగం చేశారు, అక్కడేమో లయన్స్ క్లబ్లను అడ్డం పెట్టుకున్నారు. ఇది వాస్తవం కదా, దీనికైతే మట్టి సమాధానం చెప్పాలి శ్రీనివాస్ గారు. మీరు డైరెక్ట్గా ఒకవేళ మనం కూర్చుందాం పర్లేదు, ఎక్కడన్నా పర్లేదు. మీరు ఇది వాస్తవం కాదా? మీ చారిటబుల్ ట్రస్ట్ పేరును పెట్టి 274 సర్వీస్ నెంబరు 14,79,000 రూపాయలు మీరు కరెంటు బిల్లు కట్టాలా కాదా? ఇకపోతే తన సోదరుడు కరుటూరు వీర్రాజు గారు అనుకుంటా, ఆయన ఏదో చేశారు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఏదో చేశారు, గుర్తు నాకు. ఎడ్ల బళ్ళ మీద గట్ట వచ్చిపడి జగ్గంపేట. పెద్దోళ్ళని విమర్శించకూడదు, కానీ మరి ఇలాంటి వాళ్ళ వల్ల శ్రీనివాస్ గారు నాకంటే పెద్దోడు అవ్వచ్చు, కానీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడాలి తప్పదు. ఆయన రైస్ మిల్ ఏదో గట్టేరులో ఉంది, అందులో చేసి అంత వ్యాపారం పెట్టి లెఫ్ట్ వ్యాపారమే. ఆయన బియ్యం రేషన్ బియ్యం కొని అమ్ముతలేదా? నిజాయితీగా సంపాదింస్తే చెప్పచ్చు, అది తప్పేం లేదు. కాబట్టి మీరు మీ నాయకుడికి ఇది సంస్కారం కాదు, పెద్దవాళ్ళని విమర్శించకూడదు అని చెప్పేసి చెప్పండి, అంతే తప్ప మీరు అన్నారు కదా అని మేము అన్నామంటే మీరు మాట్లాడితే నేను ఇంకో మళ్ళీ పెడతాను, మీ భాగవతం నేను పెడతాను, నాకు తెలుసు. నాదేమన్నా ఉందనుకో పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇకపోతే మర్చిపోయిన రాజా ఏదో ఐఎస్ఎల్ గురించి ఏదో చెప్పాడు మా ఊళ్ళోనే. రాజా ఒకసారి రా, మీ ఊళ్ళో నాయకుడు ఉన్నాడు కదా, పెద్ద నాయకుడు, ఆడు చెప్పుంటాడు, పోస్టర్లు కూడా ఇచ్చాడు ఐఎస్ఎల్ గురించి. నేను ఆ రోజే చెప్పాను, పంచాయతీ ఎలక్షన్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేనేమన్నా దుర్వినియోగం చేసినట్టుంటే మీ అధికారం ఉంది, అప్పుడు 5 సంవత్సరాల అధికారం ఉంది, నిరూపించండి నేను చెప్పాను. అంతేగాని అవాకులు చవాకులుని లేనిపోయింది ఇది అబద్ధాన్ని నిజం చేద్దామని ఆలోచనతో ఐఎస్ఎల్ గట్ట అంటే నీ దమ్ముంటే నువ్వు వచ్చి నిరూపించుకోవచ్చు ఎప్పుడైనా సరే ఐఎస్ఎల్ పేమెంట్ గురించి. ఇంకా మా నాయకుడు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా దాదాపుగా మీ అందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకే తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళికోనికి 20,000 రూపాయలు ఇస్తున్నాం. అటువంటిది మీ నాయకుడు ఎప్పుడైనా సరే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ ఫౌండేషన్ నుంచి కానీ ఎప్పుడైనా ₹1 ఏమన్నా ఎవరికైనా ఇచ్చారా చెప్పమనండి? మీరు ఏమన్నా ఇచ్చారా? మీ నాయకులు ఎవరన్నానే? వరదలు వస్తుంటేనే మీరు పట్టించుకునేవారు కాదు. జ్యోతి నెహ్రూ గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మోకాళ్ళ లోతు నీటిలోంచి అన్న వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించినటువంటి సందర్భం. మా యువ నాయకుడు సంస్కారంగా పెద్దలను గౌరవిస్తాడు, ఇన్ని చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు.
ఎవరైనా సరే పెద్దోళ్ళు, నేను ఇప్పుడే చెప్పాను, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, జ్యోతి నెహ్రూ గారు కానీ, జ్యోతి నెహ్రూ గారి అబ్బాయి నవీన్ కుమార్ గారిని కానీ ఎవరైనా విమర్శించినట్టయితే మేము ప్రెస్ మీట్ పెట్టి మీ భాగోతాలు బయటపెట్టడానికి, మిమ్మల్ని విమర్శించడానికి ఎట్టి పరిస్థితుల్లోని వెనకాడను. మళ్ళీ మీరు రేపు పెడితే నేను పెడతాను మీ భాగోతాలు. నాకు తెలుసు ఏం చేయాలో. శ్రీనివాస్ గారి మట్టుకి, కర్టూరు శ్రీనివాస్ గారు కాకినాడ వాస్తువులకు మట్టుకి పర్టికులర్గా చూపించండి. కాబట్టి ఇలాంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించడారనుకుంటే మేము మీ మీద పెడతాం. ఇది నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఏరవారం బ్రిడ్జి కానీ, రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇది హెచ్చరిస్తున్నాం. ఇటువంటిది మళ్ళీ జరగకుండా, పెద్దవాళ్ళని విమర్శించకుండా ఉండాలని, వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.